2025లో దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన విడాకుల కేసుల్లో ఒకటి క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ జంట విడిపోవటం. ఈ ఇద్దరి ప్రేమ కథని ప్రజలు బాగా తెలుసుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఈవెంట్లలోనూ ఎప్పుడూ అన్యోన్యతను ప్రదర్శించిన ఈ జంట ఆకస్మికంగా విడిపోవటం అభిమానులని ఆశ్చర్యానికి గురిచేసింది. వివాహ బంధంలో కొన్ని వాగ్వాదాలు, అనుమానాలు, వ్యక్తిగత విభేదాలు పెరిగి చివరకు అగ్లీ ఫైట్గా మారాయి. విడాకుల ప్రక్రియలో చోటు చేసుకున్న ప్రతి చిన్న విషయాన్ని మీడియా విస్తృతంగా కవర్ చేయటం, వ్యక్తిగత సమస్యల్ని ప్రజావేదికపై చర్చించడమే పెద్ద సంచలనంగా మారింది. ఒకరంటే ఒకరికి నమ్మకం లేకపోవటమే ఈ విడాకులకి ప్రధాన కారణమని ప్రచారము సాగింది. అంతేకాకుండా విడాకుల ప్రక్రియ నడుస్తున్న సమయంలో చాహల్ తన స్నేహితురాలతో క్రికెట్ స్టేడియంలో కనిపించడం కొత్త రకమైన ఊహాగానాలకి తావిచ్చింది. అయితే చాహల్, ధనశ్రీ మధ్య నిజంగా ఏం జరిగిందనే విషయంపై ఇప్పటి వరకు ఎట్లాంటి స్పష్టత రాలేదు. తాజాగా ధనశ్రీ పాల్గొన్న రైజ్ అండ్ ఫాలో షో ఎపిసోడ్ మాత్రం మరొకసారి ఈ అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చింది. హోస్ట్ విడాకుల గురించి ప్రశ్నించగా ధనశ్రీ, ఇలాంటి వార్తలను నేనిక వినటం మానేశాను. నా జీవితంలో ఆ అధ్యయనాన్ని వదిలేశాను. ప్రజలెప్పుడూ తప్పుడు కథనాల్ని ప్రచురిస్తూనే ఉంటారు, కానీ మన లోపల మనం ఎలా ఫీల్ అవుతామో అదే ముఖ్యమైనది. ఏం జరిగినా నేను ఎప్పటికీ నా గురించి వివరించాల్సి వస్తూనే ఉంటుంది అని వ్యాఖ్యానించింది. అయితే షోలో హోస్ట్ చాహల్ ప్రస్తుతం ఎవరితో డేటింగ్ చేస్తున్నాడో తనకు తెలుసని చెప్పగా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు అని ధనశ్రీ స్పందించింది. భర్తని మోసం చేశానని వచ్చిన ప్రచారంపై ప్రశ్నించగా ధనశ్రీ కఠినంగా స్పందిస్తూ, నా గురించి ఇలాంటి చెత్త ప్రచారం చేస్తున్నారు. నేను నోరు తెరుస్తానని అతడు భయపడుతున్నారు. ఇదంతా నా నోరు మూయించడానికే చేస్తున్నారు. కానీ ఏం జరిగిందో నేను నిజంగా చెబితే ఈ షో మీకు కొరుకుడిని బటనీలా కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించింది. పెళ్లి విషయానికి వస్తే మరొకసారి కొత్త సంబంధానికి సిద్ధంగా లేను అని స్పష్టం చేసింది ధనశ్రీ. ఒకరితో ఉన్న సంబంధం కారణంగా నేను చాలా కష్టాలు అనుభవించాను. ఇక నుంచి పరిశ్రమలో మహిళా సల్మాన్ ఖాన్లా సింగిల్గా ఉంటూ నా కెరియర్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని తెలిపింది. విడాకుల తర్వాత చాహల్ గౌరవంగా ప్రవర్తించలేదని ఇంటర్వ్యూయర్ విమర్శించగా ధనశ్రీ మాత్రం నేరుగా వ్యాఖ్యానించకుండా తన మాటలతో పరిస్థితిని చెప్పింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ ద్వారా ధనశ్రీ తన మనసులో బాధను బయట పెట్టడమే కాకుండా చాహల్తో విడాకుల వెనుక ఇంకా చెప్పలేనన్ని కథలు ఉన్నాయనే సంకేతాన్ని కూడా ఇచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.